దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు పిల్లరా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వాక్యం. భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఏమి సంపాదించుకోవాలన్నా, ఏ సమృద్ధితో మనం నింపబడాలి అన్నా, నిశ్చయముగా మన యొక్క భవిష్యత్తు ఆశీర్వదించబడి స్థిరపరచబడాలి అన్నా, మన కుటుంబాల్లో కొదవ లేకుండా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను దీవించబడాలి అన్నా దేవుడే మనకు సహాయం చేయాలి పిల్లరా. ఎందుకంటే ఆయనే మనకు బలమిచ్చువాడు, జ్ఞానమిచ్చువాడు, ధైర్యము నాయన సమస్తమును కలుగజేవాడు ఆయనే. దేవుని వాక్యం అంటది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలుగజేస్తానని వాక్యం చెప్తుంది. కనుక నువ్వు సంపాదించే ఏ సంపాదనైనా, నువ్వు దాచిపెట్టే ఏ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలైనా నిశ్చయంగా దేవుడు కలగచేయకపోతే అవి మనకు దొరకవని సత్యాన్ని మర్చిపోవద్దు. కనుక పరిపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడుతూ ఆయన కృప పొందటానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.